హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచ్ టైమ్. ఇవాళ నేను అవన్ క్లీనింగ్ ఎలా చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను. మనకి ఎప్పుడైనా కుకింగ్ అన్న బేకింగ్ అన్న చేసినప్పుడు అవన్లో మొత్తం ఇలా పార్టికల్స్ పడిపోయి ఉంటాయి కదా. మొత్తం అవన్ డోర్స్కి లోపల సైడ్ వాల్స్కి ఇలాగ పార్టికల్స్ అంటుకొని ఉన్నప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలి ఈజీగా అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనకు ఒక బౌల్ తీసుకోవాలి. మనకి ఇది బోరోసిలికేట్ గ్లాస్ బౌల్ ఉంటుంది కదా, ఓవెన్ సేఫ్, అదే తీసుకోవాలి. దీంట్లో మనము ఒక 1 కప్ వాటర్ వేసుకోవాలి. 1 కప్ అంటే 200 ml వరకు వాటర్, నార్మల్ వాటర్ తీసుకోండి. అది మనం ట్యాప్ వాటర్ కాకుండా మనకి మామూలు డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తీసుకోండి, నార్మల్ వాటర్. ఒక ఫుల్ లెమన్ని మనం దీంట్లో స్క్వీజ్ చేసుకోవాలి. ఒక లెమన్ మొత్తం, ఒక నిమ్మకాయని దీంట్లో నిమ్మకాయ జ్యూస్ అంతా స్క్వీజ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం అవన్లో పెట్టేసి మనకి క్లీన్ బై స్టీమ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ని ఒకసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి చూడండి, మనకు 5 minutes ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో అది క్లీన్ బై స్టీమ్ ఆప్షన్కి 5 minutes టైం తీసుకుంటుంది. ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా లోపల అనేది స్టీమ్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి మన సైడ్ వాల్స్కి ఏదైనా జిడ్డు, ఏదైనా డస్ట్ అంటుకొని ఉంటే అది కొంచెం లూజ్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇలాగా 5 minutes తర్వాత మీరు ఒక 2 minutes వరకు డోర్ క్లోజ్ చేసి ఉంచాలి, డోర్ ఓపెన్ చేయకూడదు. సో చూడండి, ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇదంతా స్టీమ్ కనిపిస్తుంది కదా మీకు. ఈ స్టీమ్ అంతా మనకి లోపల ఉన్న డర్టీ, మనకి ఏదైనా జిడ్డుగా ఉన్నదాన్ని కొంచెం లూజ్గా చేస్తుంది. ఇప్పుడు మనం అవన్లో ఉండేది డిష్ని బయటకు తీసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అవన్ని ఆఫ్ చేసేయాలి. స్విచ్ ఆఫ్ చేసేసి మనము మొత్తం క్లీన్ చేసుకోవాలి. అవన్లో ఉన్న గ్లాస్ ప్లేట్ ఇంకా రింగ్ని బయటకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా క్లాత్ తీసుకొని లైట్గా వెట్ చేసుకొని ఇదంతా తుడిచేసుకోవాలి. ఇదంతా బాగా క్లీన్ చేసుకోవాలి ఒక క్లాత్ తోటి. మీరు ఏదైనా సాఫ్ట్ కాటన్ క్లాత్ తీసుకోండి. నేను ఇక్కడ కాటన్ క్లాత్ తీసుకున్నాను. లైట్గా వాటర్లో తడి చేసి వాటర్ మొత్తం పిండేసి ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. మీకు పైన రాడ్స్ మీద ఇవన్నీ సైడ్ వాల్స్కి మొత్తం మన పైన ఉండే ఆ రింగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. మనకి సైడ్ డోర్స్ సైడ్స్లో కూడా కొంచెం డస్ట్ అలాంటివి ఉంటే మనం క్లీన్ చేసుకోవాలి. నేను ఎప్పటికప్పుడు అవన్నీ క్లీన్ చేసేస్తాను కాబట్టి నాకు ఎక్కువ ఇక్కడ డర్టీగా లేదు, సో మీకు చూపెట్టడానికి. అండ్ ఇంకా మీకు ఎక్కువ లోపలంతా ఆయిలీ మరకలు ఇంకా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే, చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు అలా ఉన్నట్టు అనిపిస్తే, దీంట్లోనే మనం ఒక కొంచెం మన డిష్ వాష్ ఉంటుంది కదా, ఆ డిష్ వాష్ని ఈ వాటర్లో వేసేసి ఈ వాటర్ని తీసుకొని మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ లెమన్ వాటర్లో కొంచెం డిష్ వాష్ యాడ్ చేసుకొని ఇదే వాటర్లో మళ్ళీ ఆ క్లాత్ తడి చేసుకొని క్లాత్ని బాగా స్క్వీజ్ చేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకా పైన మనకి అవన్ పైన కూడా చాలా డర్టీగా ఉంది, ఏమైనా జిడ్డు ఉంది అనిపిస్తే కొంచెం డిష్ వాష్ డైరెక్ట్గా దీంట్లో 2 drops వేసుకొని పైన అంతా క్లీన్ చేసుకోవాలి. ఫ్రంట్లో ఇంకా అవన్ సైడ్స్లో క్లీన్ చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలి. పైన మనకి ఇలాగా హోల్స్ లాగా ఉంటుంది కదా, దీంట్లో వాటర్ వెళ్ళకుండా చూసుకోవాలి. మొత్తం వాటర్ స్క్వీజ్ చేసేసి యూస్ చేసుకోవాలి. పైన అంతా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి అండ్ ఇంకా పైన మన హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ని కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి డ్రై క్లాత్ అన్నా లేకపోతే ఇలాంటి ఏదైనా టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం మైక్రోవేవ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకి తడి ఉంటుందో అది మొత్తం మనకి వైప్ అవుట్ చేసుకోవాలి. సో ఇలాగా టిష్యూ పేపర్ తోటి మొత్తం తుడిచేసుకోవాలి క్లీన్గా, ఎక్కడ వాటర్ లేకుండా మనం తుడిచేసుకోవాలి. పైన ఉంటుంది కదా రాడ్స్, ఈ రాడ్స్ని కూడా మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి టిష్యూ పేపర్ తోటి, సో దట్ ఎక్కడ వాటర్ లేకుండా మొత్తం డ్రైగా ఉండాలి. సో ఇప్పుడు మనము పైన ఇది ప్లేట్ ఉంటుంది కదా, మనకి గ్లాస్ ప్లేట్ మైక్రోవేవ్ది, దీన్ని మనం కొంచెం లైమ్ స్క్వీజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా ఎక్కువ జిడ్డు ఉంది అనిపిస్తే. లేకపోతే మనకి మామూలు డిష్ వాష్ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్ అన్న ఏదైనా లిక్విడ్ డిష్ వాష్తో క్లీన్ చేసుకోవాలి. సోప్ అయినా పర్వాలేదు, కానీ స్క్రబ్ యూస్ చేయకండి, గట్టిగా ఉండే స్క్రబ్. కొంచెంసేపు దీని వాటర్లో అలా సోక్ చేసేసి నార్మల్ మన స్మూత్ స్పాంజ్ తోటి క్లీన్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఒక టవల్తో తుడిచేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ని మనము వాటర్తో ఏం కడగనవసరం లేదు. దీనికి ఇలా వీల్స్ ఉంటాయి కదా, దీన్ని మాత్రం కొంచెం తడి బట్టతో తుడిచేసుకుంటే దీంట్లో ఏదైనా డస్ట్ ఉంటే మనకి క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనకి స్మూత్గా ఉంటుంది మైక్రోవేవ్ ఆ ప్లేట్ మనకి తిరుగుతున్నప్పుడు. ఇలా క్లీన్ చేసుకున్న ప్లేట్ అండ్ రింగ్ని మైక్రోవేవ్లో పెట్టేసుకోండి.
మొత్తం క్లీనింగ్ అంతా ఫినిష్ అయ్యాక ఒకసారి స్టాప్ బటన్ని ప్రెస్ చేసి మళ్ళీ మనం ఇక్కడ డియోడ్రైజ్ అనే ఆప్షన్ ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేయాలి. ఇది ఒక 5 మినిట్స్ వరకు మనకి మొత్తం అవన్ డియోడ్రైజ్డ్ అవుతుంది. అంటే ఏదైనా స్మెల్ ఉంటే అది మొత్తం పోతుందన్నమాట. సో 5 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ అప్పుడు మనం ఏం పెట్టకుండా డైరెక్ట్గా మనకి డియోడ్రైజ్ చేసుకోవాలి. సో ఇలా మనం మైక్రోవేవ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. Please subscribe to our channel. Bye.